అందరికీ శనార్థులు చూస్తూ ఉన్నారు కదా, రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా ఎట్లా కొనసాగుతూ ఉన్నదో. బీజేపీ పార్టీ అయితే నమ్మకంగా ఉన్నది, 400 సీట్లు గెలుస్తున్నాం, ఎట్లయినా మళ్ళొకసారి అధికారంలోకి వస్తూ ఉన్నామని. కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా కూటమితోని అధికారంలోకి వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మకంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం మీద అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నది. మరి ఉస్మానియా గడ్డ మీద ఈ పోరాట బిడ్డలు ఏం చెప్తారో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు బీజేపీ పార్టీ 400 సీట్లతోని అధికారంలోకి మళ్ళీ వస్తుంది అని చెప్పి బీజేపీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమితోని మేము అధికారంలోకి వస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఇక మళ్ళీ మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సీట్లు మాకే వస్తున్నాయి అని చెప్పి ఇట్లా 3 పార్టీలు 3 విధాలుగా ప్రచారం చేస్తూ ఉన్నది. ఇక పరిస్థితి అట్లున్నదా నిజంగా? పరిస్థితి చూస్తే ఇప్పుడు ప్రజెంట్ బీజేపీకే కొంచెం సేమ్ ఉన్నది. కాంగ్రెస్ ఏంటంటే ఈ 6 గ్యారంటీలు ప్లస్ నీళ్ళు ఇవ్వలేదు, పొలాలకు నీళ్ళు ఇవ్వకపోవడంతో పొలాలు ఎండిపోవడము, రైతు బంధు ఇంతవరకు 7 ఎకరాలు మాకు 7 ఎకరాలు ఉంది, ఇంతవరకు రైతు బంధు రాకపోవడము, అట్లా దీని మీద కాంగ్రెస్ పార్టీ కొంచెం నెగిటివ్ పడే ఛాన్స్ ఉన్నది. ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బస్సు యాత్ర చేస్తున్నారు, అందులో కూడా కొంచెం జనాలు కనపడుతున్నారు. మనం ఇక రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం, మనం ఇప్పుడు ఏం చెప్పలేము. మీరు విద్యార్థుల పక్షాన విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల వైపు ఏ పార్టీ వైపు ఉండే అవకాశం ఉంది? విద్యార్థులు అయితే ప్రజెంట్ బీజేపీ వైపే నడుస్తున్నారు, బీజేపీకే ఓటేయాలని కోరుతున్నారు. చూసిరు కదా, కాంగ్రెస్ పాలనలో మొత్తం మీద కన్నీళ్లు ఎదురైతా ఉన్నాయి. బీజేపీ పార్టీ అయితే జరమంలో నిమ్మలంగా చూసుకున్నది అని చెప్పి మొత్తం మీద అయితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత అయితే మొత్తం మీద చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమంటారు, ఏం సంగతి అని చెప్పి. అన్న మీ పేరేం పేరన్నా? అన్న నా పేరు శివశంకర్ అన్న. మీరు ఇప్పుడు ఏం చదువుతారు? ఇక్కడనే ఎంఎస్సీ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అన్న. ఇప్పుడు చూస్తూ ఉన్నారు, మీరు కూడా ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉంటారు. బీజేపీ పార్టీ 400 సీట్లతోని అధికారంలోకి రాబోతున్నామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా మేము కూడా అధికారంలోకి రాబోతున్నామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నది. మరి పరిస్థితి అట్లున్నదా? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్న? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మెయిన్గా 3 పార్టీలు అన్న, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి కదా. మనం చూసుకున్నట్టయితే 10 ఏళ్ల కిందట మనం పాలన చూసినాము, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసినాం, అలా నిర్వీర్యం చూసినాం, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూసినాం. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి మనకి ఇప్పుడు దాదాపు 6 నెలలు కాబోతుంది. 6 నెలలు కాబోతున్నా కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు కూడా నీటి కొలతలు చూస్తున్నాం. కరెంట్ హాస్టల్లో మనం చూసుకున్నట్టయితే నిన్న 2 రోజుల క్రితం గర్ల్స్ హాస్టల్లో బయట కూర్చురు అనమాట. అర్ధరాత్రి 2 గంటలకు కూడా 12 గంటల నుంచి 2 గంటల వరకు కూర్చుంటే కూడా ఎటువంటి అధికారులు యాజమాన్యం కూడా ఎవరు కూడా బయటకు వచ్చి ఇది పరిస్థితి, మీకు మేము అండగా ఉన్నామని చెప్పలేదన్న. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారులు కూడా ఎటువంటి స్పష్టం చేయట్లేదు. మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పాలనలో కూడా అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలో కూడా 60 గ్యారెంటీలు ఉన్నాయి. కాకపోయినా వాటి ఒక్క గ్యారెంటీ ఉచిత బస్సు అని చెప్పారు. కాబట్టి దానివల్ల ప్రజలకు ఎటువంటి కూడా ఉపయోగం లేదు. మీరు కూడా బయట తిరిగితే కూడా సామాన్య ప్రజలు కూడా చెప్తున్నారు, ఎందుకంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆడవాళ్ళ చెయ్యి మీదకి లేవడం తప్ప ఎవరికి కూడా ఎటువంటి ఉపయోగం లేదు అటువంటి హామీ ఒకటి ఇవ్వడం వల్ల. ఇంకా చాలా హామీలు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా నెరవేర్చడం లేదు. మళ్ళీ ఇంకోటి విద్యార్థులకు కూడా ఎటువంటిది కూడా చేయలేరు, వచ్చినాక కూడా ఎటువంటి హామీ కూడా ఇవ్వలేరు. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే 1000 కోట్లు మనకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది ఉంది కూడా. ఇప్పటికి కూడా మేము డిగ్రీ స్కాలర్షిప్లు కూడా పడిన పరిస్థితి అన్నమాట. అక్కడ కూడా మేము ఎన్నో ఫీజులు కట్టి మా హాల్ టికెట్లు తీసుకున్నాం. అప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు కూడా అన్ని ఫీజులు కడితేనే ఫీజు రియంబర్స్మెంట్ పడేది ఉంటే కూడా అది పడకుంటే మా సొంత పైసలతోటి డిగ్రీ వాళ్ళం 3000 6000 కట్టి సర్టిఫికేట్లు తెచ్చుకున్నాం తప్ప ఇప్పటివరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదన్న. అటున్న పరిస్థితి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది, మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పుడు ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటాడు. మీకు అటు కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ ఉద్యోగాలు వచ్చినట్టు అనిపించిందా, లేకపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ ఉద్యోగాలు వచ్చినట్టు అనిపించిందా? ఏ పార్టీ న్యాయం చేసిందని భావిస్తారు ఈ 10 సంవత్సరాలలో? అన్న మేము డిగ్రీ చదువుతున్నప్పటి కూడా ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఒక ఉద్దేశంతో ప్రిపేర్ అవుతూనే ఉన్నామన్న. అటు గవర్నమెంట్ జాబ్స్కి, మన రాష్ట్ర గవర్నమెంట్ జాబ్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మనం ప్రిపేర్ అవుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ టైం టు టైం పడుతున్నాయన్న. కాకపోతే రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు మన ఏ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయో అవి ఏ కూడా ఇప్పటివరకు కూడా ఒక్కటి కూడా కరెక్ట్గా పడలేవు. మనం మొన్న చూసుకున్నట్టయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డాయి, 2 సార్లు కూడా రద్దయింది. దానివల్ల ఎంతోమంది విద్యార్థులు అసమర్థకు గురయ్యారు. ఎందుకంటే మనము ఫస్ట్ టైం ప్రిపరేషన్ అంత ఉన్నప్పుడు సెకండ్ టైంకి అంత ప్రిపరేషన్ మనం ఇవ్వలేము. అంత టైం ఇచ్చి ప్రిపరేషన్ అయితే కూడా ఏదో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, ఇద్దరి వల్ల నిర్లక్ష్యం వల్ల పేపర్ లీక్ అయితే ఎంతమంది విద్యార్థుల జీవితాలు ఒడిదొడులకు అయ్యాయి ఒకసారి గుర్తుంచుకోవాలనే ఇదంతా కూడా ప్రభుత్వం. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ వచ్చినా కూడా డిఎస్సి టెట్
నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ రిక్వైర్మెంట్ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినే ఉన్నాయి తప్ప ఇప్పుడు వచ్చినాక కూడా కొత్తగా ఏం పడలేదు. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 కొత్త విద్యార్థులకు కూడా ఎటువంటి గ్రూప్ 1 ఏమో మనకు ఉంది, ఇప్పుడు కొత్త విద్యార్థులకు ఉంది. కాకపోతే గ్రూప్ 2 గ్రూప్ 3 ఏమవుతుందంటే ఆ ఉన్న పోస్టులను ఎక్కువ చేస్తామన్నారు కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేదు దాని గురించి. అవి యాడ్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు కాబట్టి అవి కూడా యాడ్ చేయలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు టెట్ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. ఎందుకంటే ఇది కేవలం ఎలక్షన్స్ కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎంపీ సీట్లు కొట్టాలనే ఒక ఉద్దేశంతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఒక ఉద్దేశం మాత్రం విద్యార్థుల లోపల ఉందన్న. ఇప్పుడు ముఖ్యంగా ఇటు మనం చూసినట్లయితే నిన్న మొన్నటి వరకు విద్యార్థులు ఎంతో తిప్పలు పడ్డారు. ఎందుకంటే పేపర్ లీకేజ్లు అనేవి మొత్తం మీద పాపం ఆగం పరిస్థితి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఎందుకంటే 3 పార్టీలు ఇప్పుడు ఖచ్చితంగా మేము విద్యార్థులకు న్యాయం చేస్తాం, విద్యార్థుల కోసం కొట్లాడతామని మరి బహిరంగంగా చెప్తున్న పరిస్థితి. మరి విద్యార్థులు ఏ పార్టీ వైపు ఉండే అవకాశం ఉంది? అన్న మనం చూసుకున్నట్టయితే విద్యార్థులు అంటే ఇప్పుడు ఊర్లలో అంటే మనం ఊర్లలో చూసుకున్నట్టయితే మాది పేద కుటుంబం అన్న. ప్రతి వారు కూడా ఇక్కడ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళంతా కూడా స్టేట్ ర్యాంకులు కొట్టుకొని పేద కుటుంబం నుంచే వచ్చింది. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకు తెలిసి ఇప్పుడు భారతదేశాన్ని రక్షిస్తున్న భారతదేశం ఈ 10 ఏళ్ల లోపల ఎంత విశ్వగురుగా మారడానికి ముందుకు వెళ్తుంది అది అందరికీ తెలుసు. కాబట్టి చాలామంది విద్యార్థులు కూడా అందరూ కూడా బీజేపీ వైపే మళ్ళీ అవకాశం ఉందన్న. ఇదైతే సూటిగా చెప్పగలుగుతాను. ఎందుకంటానంటే మనం 10 ఏళ్ల నుంచి కూడా చూసుకున్నాం, సెంట్రల్ జాబ్సే కానీ రైల్వేకి సంబంధించినవి కానీ కూడా బరాబర్ పడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా అందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారని నేను స్పష్టం చేస్తున్నాను. మనతో పాటు తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థుల కోసం ఇప్పటికీ కొట్లాడుతున్నటువంటి నాయకుడు, ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా మరి చదువు నేర్పుతున్నటువంటి సారు మనతో పాటు ఉన్నాడు. ప్రస్తుత రాజకీయాలు ఎట్లున్నాయి, ఏం సంగతి పోసారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు 3 పార్టీలు అయితే ఇక సంకలు గుద్దుకున్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్? ప్రస్తుతానికి తీసుకుంటే దేశంలో మళ్ళీ మోడీ యొక్క హవానే నడుస్తుంది, మోడీ హవా. కానీ దేశంలో తీసుకున్న 3 పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో నేనంటే నేను అనే సంకలు గుద్దుకుంటున్నాయి బాగా. కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గత 10 సంవత్సరాల నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. నవంబర్ 28 రోజు ఖమ్మంకు అరెస్ట్ చేసినప్పుడు, కేసీఆర్కి అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు మెయిన్ వ్యక్తిగా ఇక్కడ మేము మ్యాథ్స్ డిపార్ట్మెంట్ నుంచి బోధించిన వ్యక్తులు నేను ఒక్కని. ఆ రోజు 29కు ఆయన యొక్క ఆమరణని భగ్నం చేసినప్పుడు అత్యంత కీలకంగా పోయిన వ్యక్తిలో నేను, బాల్కం సుమన్, పిడమర్తి రావుతో పాటు పాల్గొన్న వ్యక్తి నేను. కానీ ఆ రోజు ఉద్యమం గురించి అప్పుడు తెలంగాణ రావాలి, ఎందుకంటే ఆంధ్రుల యొక్క పెత్తనం నడుస్తుందనే ఉద్దేశంతో తెలంగాణకు సపోర్ట్ చేసిన తర్వాత మన ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ పార్టీ అని ఎన్నుకోవడం జరిగిన తర్వాత కూడా ఏం చేసినాం? ఓకే, 10 సంవత్సరాలు వాళ్ళకు ఒక అధికారం ఇచ్చాం. మా కేసీఆర్ అని ఒక అధికారం ఇచ్చాం. మేము కూడా నమ్మినాం, ఎందుకంటే మన ప్రాంతము నీళ్ళు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన యొక్క వ్యవస్థ మనకు కావాలని అనుకున్నాం. కానీ కేసీఆర్ అనే వ్యక్తి తన స్వార్థం కోసం చేసిండని 10 సంవత్సరాల తర్వాత తెలిసింది మాకు. ఇప్పుడు ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే ఏ పార్టీ అయినా విద్యార్థుల దగ్గరకు వచ్చి ఒకటే హామీ ఇస్తుంది, త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం, జాబ్ క్యాలెండర్ ప్రకారం మీకు ఉద్యోగాలు వేస్తాం, న్యాయం చేస్తాం అని చెప్పి. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, అటు కేంద్రంలో 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ పరిపాలించింది. ఏ పార్టీ మీకు న్యాయం చేసింది, ఏ పార్టీ సకాలంలో ఉద్యోగాలు ఇచ్చిందంటే మీరు ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం ఆ రోజు నడిచింది ఫ్రీ జోన్ పర్పస్. ఆ రోజు హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేసినందుకు ఉద్యమం లేపినాం. ఎస్ఐలో చాలా అవకతవకలు జరుగుతూ ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి అని చాలామంది అపోహలతో ఆ రోజు ఫ్రీ జోన్ వల్ల నడిచింది. ఆ రోజు ఇచ్చిన హామీ ఏంది? మన జాబులు మనకి అనే కాన్సెప్ట్ తోటి కేసీఆర్ విద్యార్థుల్ని ముందుకేసుకున్నాడు. అది నమ్మి మేము ముందుకు వెళ్ళినాం. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అదే ఫ్రీ జోన్లో మళ్ళీ ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్? అతన్ని నమ్మి మేము ముందుకెళ్ళాం. వెళ్ళిన తర్వాత రాగానే కాంట్రాక్ట్ వ్యవస్థను తీయేస్తా, రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ అనే ఉండదు, అందరూ కూడా వేతనంతో కూడిన రెగ్యులర్గా ఉంటారని ఇచ్చారు. మరి ఎక్కడ పోయింది 10 సంవత్సరాలు? అంటే గుర్తుకు రాలేదా కేసీఆర్కి? ఒకే సెంట్రల్లో కూడా ఉంది, ఏది సంవత్సరానికి 2 కోట్లు వేస్తా. 10 సంవత్సరాలు ఇప్పుడు మనకు అధికారం, 5 సంవత్సరాలు అధికారం నుంచి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సమ్ క్రోడ్స్ వేయాలి. మరి వాళ్ళు కూడా ఏం చేశారు? ఇందులో నేను నేషనల్ మన జాతీయ పార్టీ కూడా నేను ఒకటి చెప్తున్నా, 10 సంవత్సరాలు పాటించిన బీజేపీ కూడా నేను చెప్తున్నా, మీరు ఏ ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్ తెచ్చారు? ఎవరికి ముంచడానికి ఈడబ్ల్యూఎస్ తెచ్చారు? తెచ్చిన దాంట్లో కూడా మీరు ఎన్ని ఫిలప్ చేశారు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ దేశంలో ఉన్న వాళ్ళందరికీ నాశనం చేయడానికి ఈడబ్ల్యూఎస్ తెచ్చారు.
ఇక్కడ మొన్న జరిగిన కానిస్టేబుల్ దగ్గర బీసీలో ఎస్సీలో ఎస్టీలో 160 170 వచ్చినా కానీ ఎస్ఐ కానిస్టేబుల్ రాలేదు. కానీ అదే 90 80 80 90 95 వచ్చిన వాళ్ళకు కూడా ఈడబ్ల్యూ వచ్చింది. ఏ ప్రకారం మీరు ఇస్తారు అంటే ఓపెన్ కేటగిరీ లెక్కించే డివైడ్ చేస్తారు అంటారు. కానీ ఏ విధంగా మీరు డివైడ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? 2% లేని వాళ్ళకు 10% ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చాడు? మేము అటు కేంద్రాన్ని నిలదీస్తున్నాం, ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని కూడా నిలదీస్తున్నాం. 10 సంవత్సరాలు చేసిన మీ మోసము, 10 సంవత్సరాలు చేసిన ఆ మోసము. నేను నేషనల్లో మోడీకే సపోర్ట్ చేస్తాం, కానీ ఏ దురుద్దేశంతో మీరు తెస్తారు? ఇప్పటికిప్పుడు నడుస్తుంది ఏది రాష్ట్రంలో కూడా బీజేపీకి బాగా హవా ఉంది. కానీ నిన్న వచ్చిన స్టేట్మెంట్, అమిత్ షా యొక్క స్టేట్మెంట్ ఏమంటుండు? నేను అనలేదని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. కానీ అది అసత్యం. మీ మనసులో ఒకటి ఉంది, ఏముంది? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేద్దామని. అంటే మీరు 70 సంవత్సరాలు మీరు ఫలాలతో అనుభవించి సీట్ మీద కూర్చున్నారు. మరి మేము 70 సంవత్సరాలు అనుభవించాలి కదా మేము కూడా అధికారాన్ని. ఆ 70 సంవత్సరాల తర్వాత మీరు తీసేయండి, ఓపెన్ కేటగిరీ పెట్టండి, అప్పుడు మేము కూడా ఆ సీటుకు లేవలిస్తాం, మిత్రం లేవలిస్తాం. కానీ మీరు 70 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆ సీట్లోకి వస్తారు కానీ మీరు ఓడ్చుకోలేకపోతారు. కాబట్టి ఖబర్దార్, జాతీయ పార్టీలకు చెప్తున్నా, రాష్ట్ర పార్టీ నాయకులకు కూడా చెప్తున్నా, ఈ రిజర్వేషన్ అనే అంశాన్ని తీసేశారనుకో దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. మీరు ఇప్పుడు అనుకుంటారు ఎలక్షన్కు మోడీకి ఓటేస్తాం, బరాబర్ దేశ రక్షణ మాది ఫస్ట్ అని చెప్తున్నాం, డెఫినెట్లీ మోడీకి ఓటేస్తాం. కానీ రిజర్వేషన్లు తీస్తే అదే మోడీని దించడానికైనా సిద్ధంగా ఉంటుంది ఈ దేశ ప్రజలని చెప్తున్నాం. మన తెలంగాణలో ఈ లోక్సభ ఎన్నికలలో ఎక్కువ మెజారిటీ సీట్లు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఒక ఉద్యమ నేతగా, విద్యార్థి నేతగా మీరు ఏం చెప్తారు చివరిగా? చూడండి, ఇప్పుడున్న 3 పార్టీలు అధికారంలో ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ, ఇంకొక ప్రతిపక్షంకు దగ్గరలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. ప్రజల్లో ఒక నాడి బాగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ఒక పార్టీకి అనుకున్నాం కాబట్టి ఒక పార్టీని తీసుకున్నాం, కేసీఆర్ని దింపాలనుకున్నాం కాబట్టి కేసీఆర్ని దింపేసినాం, నెక్స్ట్ ఒక పార్టీకి తేవాలని తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఏంది? మాకు దేశ రక్షణనే ముఖ్యమని జనాలు బాగా నమ్ముతున్నారు. కాబట్టి రాష్ట్రంలో నా ఐడియా ప్రకారం నేను కొన్ని విలేజ్లను ఉద్యమ నాయకునిగా కొన్ని విలేజ్లో కొన్ని కాన్స్టిట్యూషన్లో ఎంపీ కాన్స్టిట్యూషన్లో కూడా తిరుగుతున్నా. దాని ప్రకారం చూస్తే మినిమం డబుల్ డిజిట్ అనేది ఖచ్చితంగా బీజేపీకి వస్తుంది. మిగతా సీట్ల గురించి బీజేపీ అండ్ టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని పంచుకుంటారని వాళ్ళకి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా డబుల్ డిజిట్ అనేది ఖచ్చితంగా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, రప్పించాలి కూడా. ఫస్ట్ దేశ రక్షణ తర్వాత లోపల మనం ఎన్నిసార్లు కొట్టుకున్నా హ్యాపీనే. ఎందుకంటే మనం ఇంట్లో అన్నదమ్ములకు మధ్య సమస్యలు వస్తుంటాయి, కానీ కుటుంబం వచ్చేసరికి పక్కోడు మన మీద పడపోయినది ఇల్లు మొత్తం ఒకటవుతుంది. కాబట్టి దేశ రక్షణ ముందు, మిగతా అంతా తర్వాత. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి రావాలని మా యొక్క ఆలోచన ఉంది. వస్తే కూడా బాగుంటుందని నేను కూడా ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నా. ఇప్పుడు మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉన్నాడు. మరి ప్రస్తుత రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ పార్టీ గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇక పరిస్థితి ఎట్లున్నదన్నా, మరి ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? 3 పార్టీలు ఇక మేము గెలుస్తాం అని చెప్తా ఉన్నది. మళ్ళీ ఒక విషయం చెప్పాలంటే, గతంలో విద్యార్థులను విస్మరించిన ప్రభుత్వాలను కూలగొట్టి నేడు మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడే ప్రభుత్వాన్ని నేడు రాష్ట్రంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ 100 రోజుల పరిపాలనలోని విద్యార్థులకు చేసిందంటే ఏం లేదు. 100 రోజుల్లో ఏ ప్రభుత్వానైనా మనం అంచనా వేయలేం. భవిష్యత్తులో ఈ యొక్క ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఈ యావత్ తెలంగాణ విద్యార్థానికి త్వరితగతిన నోటిఫికేషన్లు వేసి సజావుగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఇక గత పార్టీలు ఏంటంటే, గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ విద్యార్థులను విస్మరించి ఆ యొక్క విస్మరించడం కారణంగానే ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్ష పాత్ర పోషించాలి, లేకుంటే ఈ యొక్క ఉన్న ఉనికిగానే కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక బీజేపీ పార్టీ అంటారా, బీజేపీ పార్టీ యొక్క భారత రాజ్యాంగాన్ని కూని చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తుంది. బహిరంగంగానే ఆ యొక్క బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాజీ అంటే ఇప్పుడు అమిత్ షా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ వాళ్ళు బహిరంగ ప్రకటనలు కన్నా ఈ యొక్క రాజ్యాంగాన్ని తీసేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేస్తామని అంటారు. యావత్ తెలంగాణ ప్రజానీకానికి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షునిగా మీ యొక్క విజ్ఞప్తి, మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, ఈ యొక్క భారత రాజ్యాంగ వ్యతిరేక పార్టీలను ఓటుతో బుద్ధి చెప్పి ఓడగొట్టాలని, తెలంగాణలో వీరికి అవకాశం లేకుండా తరిమి కొట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించేది ఒక పాలనను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కుండ బద్దలు కొట్టినట్టు బీజేపీ పార్టీ ఒకటే చెప్తా ఉన్నది. చిన్న లీడర్ కాడికి వెళ్ళి పెద్ద లీడర్ దాకా 400 సీట్లు గెలవబోతున్నామని చెప్తా ఉన్నది. మరి నిజంగా పరిస్థితి అట్లుందా? 400 సీట్లు గెలుస్తామని వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. ఈ 400 సీట్లు గెలుస్తారంటే వాళ్ళు మరి ఈవీఎం టాపరింగ్ చేస్తారో మనకే తెలియదు. ఇలా బరాబర్ ఇప్పుడు తీవ్రంగా ఒక 10 ఏళ్ల పరిపాలన బీజేపీ ప్రభుత్వం చూసుకుంటే తీవ్రమైన ఈ గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ప్రజానీకం కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ
ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరి వీళ్ళు 400 సీట్లని ప్రగల్భాలు పలుకుతున్నారు. దేని దృష్టిలో పెట్టుకొని పలుకుతున్నారు మాకేం అర్థం కావట్లేదు. వీళ్ళు ఈవీఎంలు ట్యాపరింగ్ చేసి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో కూడా ఉండొచ్చని మేము మాకు ఒక ఆహం అనేది వ్యక్తం చేస్తున్నాం. దీన్ని మేము ఈవీఎంలు కూడా పటిష్టంగా జరగాలి. ఇంకా మొన్న తీవ్రంగా చూసుకుంటే భారత ఎన్నికల కమిషన్ కన్నా నోటిఫికేషన్ వచ్చే త్వరలో వస్తుందనగా మేము ఆయన స్వతహాగా రాజీనామా చేసిన దేనికి కారణంగా మేము అనుకుంటున్నారు మీరంతా. ఇప్పుడు 3 పార్టీల లీడర్లు డప్పు కొట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మా పార్టీ మొత్తం మీద ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎట్లయినా మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 3వసారి మోడీ ప్రధానమంత్రి అవుతున్నారని ఆయన, మళ్ళీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా మెజారిటీ సీట్లు మాకే వచ్చే అవకాశం ఉంది అని చెప్పి 3 పార్టీల లీడర్లు 3 విధాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికలలో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా మెజార్టీ స్థానాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని వాళ్ళు కాపాడుకోవాలా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇదొక్కటి మీ రెడ్ల సామాజిక వర్గం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో సకల జనులు బహుజనులంతా ఉర్రు, మీరు బహుజనులంతా విస్మరించి మీ యొక్క రెడ్ల కోటర్ని ఏర్పాటు చేసుకుంటారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ రెడ్ల అహంకారాన్ని వీడి అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీలను అందరినీ కలుపుకొని ఆ పరిపాలన సజావుగా సాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఈ యొక్క యావత్తు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు అంతా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతోటి నేడు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అది ఎవరన్నా కాదనుకున్న యావత్తు నిరుద్యోగ లోకం వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క కారణంగా నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దాన్ని సజావుగా పరిపాలించి విద్యార్థి లోకాన్ని విస్మరించకుండా యావత్ సకల జనులను విస్మరించకుండా పరిపాలన కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు విస్మరించాలి. వాళ్ళు ఏంటంటే దాంతో బీజేపీ ప్రభుత్వానికి యావత్తు ఈ బహుజన లోకానికి పెను ప్రమాదం ముంచి ఉంది. కాబట్టి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించొద్దని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము తెలంగాణ ప్రజానికాన్ని అన్ని వర్గాలను కోరుకుంటున్నాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత శరద్ నాయక్ ఉన్నాడు. మరి రాష్ట్రంలో 3 పార్టీలు కుండబద్దలు కొట్టినట్టు 400 సీట్లకు 400 సీట్లు గెలుస్తామని చెప్పి మొత్తం మీద బీజేపీ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా కూటమితోనే అధికారంలోకి వస్తామని చెప్పి చెప్తా ఉన్నది. మళ్ళీ పరిస్థితి ఎట్లున్నది ఏం సంగతి ఓసారి అడిగి తెలుసుకుందాం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న 3 పార్టీలు 3 విధాలుగా ప్రచారం చేస్తూ ఉన్నది. మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఈ 3 పార్టీలలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నది. కాంగ్రెస్కి ఒక కూటమి ఉన్నది, బీజేపీకి ఒక కూటమి ఉన్నది. అటు ఇటు కాకుండా బీఆర్ఎస్ ఉన్నది. కాబట్టి అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళని ఆడికి పోయేటువంటి అవసరం లేదు. వాళ్ళు కంటెస్ట్ చేస్తుంది 17 స్థానాలలో. ఆ 17తో గెలిచేది వస్తే అయితే నమ్మకం తక్కువ, ఒకటి కూడా గెలిచే పరిస్థితి అయితే లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా దేశంలో పరిపాలించింది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేము 400 సీట్లు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా పరిపాలిస్తామని చెప్తున్నారు. మరి 2/3 మెజారిటీ ఎందుకు అడుగుతున్నారు అనేది ఒకసారి మనం అందరం ఆలోచన చేయాలి. ఒక గిరిజన బిడ్డగా, ఒక చదువుకున్నటువంటి విద్యార్థి నాయకుడుగా నేనేమనుకుంటున్నానంటే గత 10 సంవత్సరాలలో ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీజేపీ. ఏ విధంగా చేసిందనంటే ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున పరిపాలించినటువంటి పార్టీలవి. దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలని ఇవాళ మార్కెట్లో అంగట్లో అమ్మినట్టు గత 10 సంవత్సరాలుగా మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసిండు. ఆ ప్రైవేటీకరణ వల్ల నష్టపోయింది ఈ వర్గాలు, ఉపాధి అవకాశాలు పోయినాయి. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క విద్యార్థుల్ని ఉపాధి అవకాశాలు రాకుండా దూరం చేసినటువంటి పరిస్థితి గొప్పది బీజేపీ పార్టీది. రెండవది, ఇవాళ ఒక గిరిజన బిడ్డని, ఆడబిడ్డని మేము రాష్ట్రపతిగా చేసినామని గొప్పగా చెప్పుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. అదే లోక్సభ, రాజ్యసభ ఉన్నటువంటి పార్లమెంటు నూతన భవనానికి కనీసం రాష్ట్రపతికి, భారతదేశ ప్రథమ పౌరులకి ఇన్విటేషన్ లేదు. ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి పరిస్థితి మీరు అందరూ చూసిరా లేదా తెలియదుగా, నేనైతే చూడలేదు. రెండవది, ఇవాళ అయోధ్యలో రామ మందిరం కట్టినాము, ప్రపంచంలో వేయలేదు, మేము తీసుకొచ్చిన రాముని అని చెప్పి ఇలా రాముని తెచ్చినటువంటి గొప్ప పార్టీ బీజేపీ పార్టీ అయితే కనీసం అక్కడ ఇన్విటేషన్ కూడా లేని పరిస్థితి మా గిరిజన బిడ్డది. ఆ రోజున ఇన్విటేషన్లో మనం అందరం చూసినాము. ఆ రోజున ఆ కార్యక్రమంలో కార్పొరేట్ సంబంధించినటువంటి అధినేతలు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, సినిమా హీరోలు కనిపించారు తప్ప ఏ పేదోడు కనపడలే. ఇలా సాక్షాత్ రాష్ట్రపతి కూడా కనపడలే. ఆ రకంగా గిరిజనులను అవమానిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రకంగా దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ఇవాళ కులాలను మతాలుగా విడగొట్టి మేము ఓట్లు పొందాలి, ఆ రకంగా
ఆనందపడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఒక సెక్యులరిస్టుగా ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండాలి, ఈ లౌకికవాదం బతకాలని చెప్పి భావిస్తున్నటువంటి ఒక విద్యార్థి నాయకుడిగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా బీజేపీ పార్టీని ఓడగొట్టేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా దేశ ప్రజలు ఇప్పటికే 1-2 విడతలలో జరుగుతున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తున్నాము. ఖచ్చితంగా ఇండియా కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే రాబోతున్నది అయితే కనబడతా ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలలో ఖచ్చితంగా అందరూ కూడా బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా బీజేపీ పార్టీని ఓడగొట్టాలి. యువకులు ఎవరు కూడా ఎమోషనల్గా ఈ యొక్క రాజకీయాన్ని అర్థం చేసుకోకుండా మనకు ఎలాంటి వాటిని దూరం చేస్తూ ఉన్నారు, దేనివల్ల వారు లబ్ధి పొందుతున్నారనే దాంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి కూడా యువకుల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, ఇటు 10 సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళు మళ్ళొకసారి ఛాన్స్ అడుగుతున్నారు. ఈడ కేసీఆర్ కూడా పేగులు దిగేదాకా కొట్లాడే పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, మీరు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. ఈ 2 పార్టీలు 10 సంవత్సరాల పరిపాలన మీద మరి విద్యార్థులకు ఎంత న్యాయం అయ్యింది, ఏం సంగతి, మరి ఈ 2 పార్టీలు ఇప్పుడు ఎంతవరకు ముందుకోయే అవకాశం ఉంది? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన నియంత్రిత పాలన జరిగింది కాబట్టే ఆ కుటుంబ పాలనని దూరం చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసిరు. అది కనబడ్డది. ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి ఏదైతే మోడీ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, చేసినటువంటి అరాచకాలు, ఇలా మణిపూర్ సంఘటన చూసినాం. అక్కడ గిరిజన బిడ్డగా ఇవాళ మేము ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి హింసాకాండను కూడా కనీసం కూడా పోయి చూడనటువంటి పరిస్థితి దేశ ప్రధాని కనబడతా ఉన్నది. కేవలము ఇవాళ ప్రతిదాన్ని వైద్యాన్ని మర్చిపోయారు, విద్యను మర్చిపోయారు, మౌలిక సదుపాయాలు మర్చిపోయారు. ఇవాళ కార్పొరేట్ శక్తుల వాళ్ళ దోస్తు అదానికి, అంబానీకి, ఇంకెవరికైనా జిందాల్ కంపెనీలకు వాటికి అటవీ సంపదను దోచేయాలి, అటవీ వనరులను దోసాలి. ఇవాళ దేశ సంపదను మొత్తం ప్రైవేటీకరణ చేయాలి, రోడ్లను ప్రైవేటీకరణ చేయాలి, పోర్ట్లను చేయాలి, ఎయిర్పోర్ట్లను చేయాలి. ఇవాళ ప్రతిదాన్ని కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలి. సంపద మొత్తాన్ని కూడా ఇవాళ కొంతమంది చేతుల్లో పెడుతున్నటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాలు చూసినాం. సంపద సృష్టించబడాలి, ఆ సంపద సృష్టించిన దాన్ని ప్రతి ఒక్కరికి కూడా పంచాలనేది మా ఉద్దేశం. కాబట్టి కొంతమంది గుప్పెట్లో ఉన్నటువంటి ఆ సంపదని ఖచ్చితంగా ప్రతి పౌరునికి, ప్రతి ట్యాక్స్ పేరుకి కూడా ఆయన ఇచ్చినటువంటి దానికి ఆ అభివృద్ధి కనబడాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కనుక వస్తుందని ఎందుకు 2/3 మెజారిటీ అడుగుతున్నా అంటే రాజ్యాంగాన్ని మార్చేయాలి, రాజ్యాంగం రిజర్వేషన్లు తీసేయాలి, హక్కులు తీసేయాలి. ఇట్లా కూర్చొని మాట్లాడే ఇంత బహిరంగంగా మాట్లాడే పరిస్థితి కూడా బీజేపీ కనుక 3వ అధికారంలో వస్తే ఎవరికి కూడా ఉండదు. మోస్తే వాళ్ళ జెండా మోయాలి, వాళ్ళ కండువా కప్పుకోవాలి, లేదంటే మాత్రం నిన్ను ఖచ్చితంగా జైలు వేస్తారా లేకుంటే ఇంకేదో చేసేటువంటి పరిస్థితి తప్ప మనం చూసినాం. ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఎంఎస్ సోరెన్ పరిస్థితి చూసినాం జార్ఖండ్లో, ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేజ్రీవాల్ పరిస్థితి చూసినాము. ఎక్కడ సంబంధం లేకుండా కావాలని చెప్పి వాళ్ళకి ఎవరైతే అగ్నిస్ట్గా మాట్లాడి ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎవరైతే బయట సమాజానికి చెప్తున్నానంటే వాళ్ళ మీద ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, ఇంకో కేసులు బనాయించాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి, గొంతు నొక్కాలి. ఇవాళ మీడియా మొత్తం కూడా కొంతమంది గుప్పెట్లో వాళ్ళ చేతులను పెట్టుకున్నారు. ఇవాళ ఎవరు మాట్లాడినా ఏ సంఘటన జరిగినా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ రకంగా చూసినట్టయితే మొత్తం అన్ని ఇవాళ లెజిస్లేచర్ని కానీ, జ్యుడిషియర్ని కానీ, మీడియాని కానీ ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ చేతిలో పెట్టుకొని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో మా వంతు కృషి మేము చేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి, బీజేపీ పార్టీని ఓడించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత ఉన్నాడు. మరి 3 పార్టీల లీడర్లు మేం గెలుస్తాం అని చెప్పి మొత్తం మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న లోక్సభ ఎన్నికలలో? మనం గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము గెలుస్తాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనేది కేంద్రంలో ఉన్న బీజేపీ అయితే వాళ్ళకు డిపాజిట్ దక్కకుండా కూడా మేము రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతామని చెప్పారు. అయితే గత దశాబ్ద కాలంగా కేంద్రంలో కానీ మన గతంలో రాష్ట్రంలో కానీ వీళ్ళు చేసింది శూన్యం. కాబట్టి దానికి అనుకూలంగా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చిన తీర్పును చూసాం మనం. అలాగే దేశంలో కూడా నిరుద్యోగము, మతోన్మాదము, ఒకవైపు విభజన రాజకీయాలు, ఓన్లీ మతము తప్ప ఒక అభివృద్ధి నినాదం లేకుండా పరిపాలన సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం మోడీకి వ్యతిరేకంగా ఎంతో చైతన్యవంతమైన తెలంగాణ సమాజం కానీ ఇంకా మేధావులు, విద్యార్థులందరూ ఇక్కడ బీజేపీని ఓడించే పరిస్థితిలో ఉన్నది. అలాగే కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబం కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్థానమే లేకుండా పోయింది. ఖచ్చితంగా ఇక్కడ ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు 14 పైచిలుకు సీట్లు గెలవబోతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీ మొన్న మేనిఫెస్టో ప్రకటించింది.
ఇంకా హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తాం. ఇంకా కొత్త హామీలు కూడా మేము పెట్టినాం, అన్నీ ముంగడి తీసుకుపోతాం, అందరికీ న్యాయం చేస్తాము అని చెప్పి మొత్తం మీద అయితే ఒక కొత్త నిదానంతో వస్తూ ఉన్నది. మళ్ళీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త మేనిఫెస్టో ప్రకటించింది, మనందరికీ తెలిసిన విషయమే. ప్రజలు ఏ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే అవకాశం ఉన్నది? మేనిఫెస్టోలు ఇచ్చిన వాళ్ళు గతంలో ఇచ్చిన హామీ, మేనిఫెస్టో అనగా ఏంది, వాళ్ళు ఇచ్చే హామీలు రేపు చేయబోయే కార్యక్రమాలు కానీ గత 10 ఏళ్లలో బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం కార్యక్రమాలు చేసింది? ఇవాళ మేము ఒక ఉస్మానియా స్కాలర్గా మేము వివిధ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫెలోషిప్ లేవు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అందరికీ ఇచ్చేది, పిహెచ్డి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకు. ఇక్కడ ఏ ఫెలోషిప్ లేవు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ఆధీనంలో ఉన్న సంస్థల్లో 18 లక్షల పైచీలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేకంగా మనం చాలా చూసాము. రైల్వే శాఖలో ఎప్పుడు చూసినా వారానికి కోటి, ఏడాది కోటి, 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తూనే ఉండేది. కానీ గత దశాబ్ద కాలంగా ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా లేదు అక్కడ. అలాంటప్పుడు వాళ్ళ హామీలు కానీ అన్ని నీటి మూటలు లాంటివి, వాళ్ళకి ఎంతసేపు ఉన్నా అధికారం యావా ఒక మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అధికారం అనుభవించడం. ప్రజా సంక్షేమం, ఈ దేశ అభివృద్ధి కోసం వాళ్ళ దగ్గర నిర్దిష్టమైన ప్రణాళిక లేవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది, వాళ్ళు చేసిన ప్రాజెక్టులు కట్టినవి ఉన్నాయి, వాళ్ళు చేసిన నియామకాలనే, వాళ్ళు చేసిన యూనివర్సిటీలే ఉన్నాయి. కానీ ఈరోజు బీజేపీ వచ్చిన కొత్తగా చేసిన ఏం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ 10 ఏళ్ళ బీజేపీ పరిపాలన చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఒక నినాదంతో ప్రచారంలో ముందుకు పోతూ ఉన్నది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి ఒక కొత్త నినాదంతోనైతే ముందుకు పోతూ ఉన్నది. 10 ఏళ్ల కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పైసలు ఖర్చు పెట్టిందో అంతకంటే ఎక్కువ పైసలు ఖర్చు పెట్టి మేము అభివృద్ధి పనులు చేసినాం. అందుకు మా బీజేపీ పార్టీ నిదర్శనము. రాష్ట్రంలో మేము లేకున్నా సరే ఎన్నో పైసలు ఇచ్చి మేము ముందుకు నడిపిస్తూ ఉన్నాము, ఎన్నో విధాలు ఆదుకుంటూ ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నది. మళ్ళీ ఈ విషయం మీద బీజేపీ హామీలు, వాళ్ళ యొక్క మాటలు నీటి మూటలు, అబద్ధపు ప్రచారాలు తప్ప వాళ్ళ కార్యబద్ధంగా ఏవి ఉండవు అనేది మనం 10 ఏళ్ళ సంది చూస్తూనే ఉన్నాం. ఏ కార్యక్రమాలు చేశారు, ఏ హామీలు నెరవేర్చారు? ఇవాళ ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఎన్ని యూనివర్సిటీలు తీసుకొచ్చారు, ఇక్కడ ఎంతమందికి ఉద్యోగ కల్పన చేశారు? ఏం చేయలే కదా. ఒక శిలాపాలకం వేసిపోయాడు మా ఉస్మానియా యూనివర్సిటీకి. అదే ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఏటీహెచ్ బిల్డింగ్ అని చెప్పి లైట్లు వేసి పెట్టారు, కానీ లోపల యూనివర్సిటీ కురుస్తూ ఉన్నది. ఎన్ని నిధులు ఇచ్చారు? దశాబ్ద కాలం ఏమి ఇవ్వలే కదా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో ఉన్న యూనివర్సిటీలు కావచ్చు, జేఎన్యూ కావచ్చు, ఇటున్న మన ఇవన్నీ యూనివర్సిటీలకు రిక్రూట్మెంట్ జరిపింది, నియామకాలు చేసింది, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అందించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయలే కదా. వాళ్ళకి ఎంతసేపు ఉన్న మతం, పాతకాలం నాటి కాలం పోవాలి, విద్యావంతులు జ్ఞానులు ఉండొద్దనే వాళ్ళ కోరిక. అలాంటి వాళ్ళు విద్యా వ్యవస్థపై కానీ ఒక దేశ అభివృద్ధి కానీ ప్రణాళికలు లేవు, ఏం లేదు. ఎంతసేపు ఉన్న మతం అనేది ఏముంది? ఇలా సబ్కా వికాస్ అంటున్నారు కదా. ఇలా ముస్లింలను ద్వితీయ పౌరులుగా చూస్తున్నారు. అలాగే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన అణగారిన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ తీసేయడం కోసం వాళ్ళు ప్రణాళికలు రచిస్తున్నారు. వాళ్ళ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కూడా ఈరోజు గోవాలో మొదలైన ఒక సమావేశంలో వాళ్ళు మేము వస్తే మెజార్టీ సీట్లు 400 సీట్లు ఎందుకు అంటున్నారు వాళ్ళు? మేము వస్తే భారత రాజ్యాంగం సమూలంగా మారుస్తూ ఉంటున్నారు. వాళ్ళ మాతృ సంస్థ వాళ్ళ సైద్ధాంతిక పునాదులు ఇచ్చే ఆర్ఎస్ఎస్కు ఈ దేశ 3 రంగుల జెండా అంటే నచ్చదు, ఈ భారత రాజ్యాంగం అంటే నచ్చదు, ఈ భారతదేశ లౌకిక స్ఫూర్తి నచ్చదు, ఈ భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తి నచ్చదు. కాబట్టి వాళ్ళ దేశం, వాళ్ళ నినాదం ఒకటే ఏంది? ఒకే భాష, ఒకే నినాదం, ఒకే పన్ను, ఒకే భాష, ఒకే మతం అనే నినాదంతో వాళ్ళు వస్తున్నారు. ఒకే ఎన్నికని దీన్ని ఈ విభిన్న రాష్ట్రాలు, విభిన్న సంస్కృతులు గల ఈ దేశాన్ని ఏకమతం, ఏక రాష్ట్రంగా చేయాలని చూస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు, ఈ ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రజలు, చైతన్యవంత ప్రజలు ఈ మతోన్మాద రాజకీయాలను కానీ, ఈ విభజన రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అంగీకరించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీతోని మొత్తం మీద ఊదు కాలది, పీరు లేవది, ఇక కేంద్రంతో కొట్లాడాలంటే, పేగులు దిగదాకా కొట్లాడాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ, మరి ఓట్లని బీఆర్ఎస్ పార్టీకి గేయాలి, ఇప్పుడు ఎంపీ సీట్లు ఎక్కువ గెలిపించాలంటున్నాను. మళ్ళీ నిన్ను 10 ఏళ్ళు నీకు తెలంగాణ సమాజానికి 10 ఏళ్ళు అధికారం ఇస్తే నువ్వు లేపింది ఏందో చేసింది అందరూ చూసాం. వాళ్ళు చేసింది ఏంది? పామోదులో వండుకుండు, ఇవాళ పోయి ఇవాళ లేచిండు. ఇవాళ ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ అభివృద్ధిలో పాల్గొన్న కాంగ్రెస్. నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, నీ కుటుంబ స్థాయిలో ఉన్నా కూడా కాంగ్రెస్ అనే విషయం మర్చిపోవద్దు. ఆనాడు సోనియా గాంధీ లేకపోతే, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళవా? నీ కొడుకు బిడ్డే, అల్లుడు, నీ అన్న కొడుకు అందరూ లాభపడే వాళ్ళ కాదు కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశ లౌకిక స్ఫూర్తిని, ఈ సమాఖ్య స్ఫూర్తిని, భారత రాజ్యాంగ విలువలను, భారత రాజ్యాంగాన్ని, ఈ దేశంలో ఉన్న వివిధ కుల మతాల ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి హక్కులను కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని విద్యార్థులుగా, స్కాలర్స్గా, అలాగే ఈ మేధావులుగా, ప్రజా సంఘాలుగా తెలంగాణ సమాజం అందరూ గుర్తించారు. అందుకే గతంలో ఈ తీర్పిచ్చాన్ని నిన్ను పామలో వండబెట్టారు.
చూసిరు కదా మొత్తం మీద ఇది పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయితే ముక్తకంఠంగా ఒకటే ముచ్చట చెప్తా ఉన్నారు. ఇక మరి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు ఇప్పటివరకు అయితే ఆగమాగమే చేసినాయి, ఉద్యోగాలు అంతంత మాత్రమే చేసినాయి అని చెప్పి ముక్తకంఠంతో ఒకటే ముచ్చట చెప్తా ఉన్నారు. మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. విద్యార్థుల అందరూ కలిసి మరి ఏ పార్టీకి పట్టం కడతారో, ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.